హాయ్ హలో రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నారు మీరు యత్నిస్తున్న యూట్యూబ్ ఛానల్. నేను బుచ్ నాయక్. మీరు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మన మిరప పంటలో వచ్చేసి దాదాపు నల్ల తామర పురుగులు అని చెప్పేసి అంటాము, బ్లాక్ థ్రిప్స్ ఆల్రెడీ అటాక్ స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్. సో దీనికి గాను మనము ఆల్రెడీ ఒక మందు గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. మిరప పంటలో ప్రజెంట్ వచ్చేటువంటి నల్ల తామర అలాగే ఎర్రనల్లి, ఈ రెండు మనకి మిరప పంటలో ఏమేమి డ్యామేజ్ చేస్తూ ఉంటాయంటే, ఒకటి ఆకు కింది భాగంలో చేరిపోయి ప్రజెంట్ అది పూతలో ఉంటుంది, ఆ తర్వాత ఆకు కింది భాగంలో చేరిపోయి మొత్తం రసాన్ని పీల్చేస్తూ ఉంటుంది. దానితో పాటు నెక్స్ట్ ఏదైతే ఉందో మనకి ఎర్రనల్లి ఉంటుంది, ఆ ఎర్రనల్లి వచ్చేసి ఆకుల్ని కొనల్ని మార్చేస్తూ ఉంటుంది. ఈ రెండు ప్రాబ్లమ్స్ మనకి మేజర్గా ఈ డిసెంబర్ మాసంలో మనకి ఇబ్బంది పెడతా ఉంటాయి, డిసెంబర్ జనవరిలో. సో దీనికి గాను వీటిని కంట్రోల్లో పెట్టుకోవాలి. పై ముడత కింది ముడత రెండు కంట్రోల్లో పెట్టుకోవాలి. అలాగే చాలా చక్కటి గ్రోత్ రావాలి. ఆ వచ్చినటువంటి గ్రోత్కి మనకి పూత కనపడతా ఉండాలి. ఆ వచ్చిన పూత కాస్త మల్లెపూల తోట వలె ఉండాలి. ఆ పూత మొత్తం కాయగా మారుతూ ఉండాలి. ఇది జరిగితేనే మనకి చాలా ఎక్సలెంట్ కాప్ సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక మనం ఈ టైంలో ట్రాజెంటా స్ప్రే చేస్తూ ఉన్నాము. ఈ ట్రాజెంటా వచ్చేసి పూతలో కనపడతా ఉన్నటువంటి బ్లాక్ థ్రిప్స్, నల్ల తామర అని చెప్పేసి అంటాము. దానితో పాటు మనకి ఎర్రనల్లి ఉంది. ఆ ఎర్రనల్లికి అంటే కొనలు మార్చేటువంటి ఎర్రనల్లి, ఆకు కింది భాగంలో చేరిపోయి రసాన్ని పీల్చేటువంటి తామర పురుగులు, ఈ రెండింటిని సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంది. దాంతోపాటు మనకి పై ముడత కింది ముడత, ఈ రెండు ముడతలు క్లీన్ అవుతూ ఉన్నాయి. క్లీన్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మనకు చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంది. ప్రజెంట్ ఈ టైంలో అక్కడ ఇక్కడ కాస్త కూస్తో కాప్ సెట్ అయిపోయి గ్రోత్ మందగిచ్చినటువంటి సిచ్యువేషను. అలాగే మనకి ఈ తామర పురుగులకి ఎర్రనల్లికి ముడత వచ్చేసి గ్రోత్ ఆగిపోయినటువంటి సిచ్యువేషను. వీటన్నిటిని క్లీన్ చేసేసి మనకి పై ముడతని కింది ముడతని క్లీన్ చేసేసి చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంది. ఆ వచ్చిన గ్రోత్ మీద మనకు పూత కనిపిస్తూ ఉంది. ఆ పూత కాస్త మల్లెపూల తోట వలె వస్తూ ఉంది. ఆ వచ్చినటువంటి పూత కాస్త మొత్తం కాపుగా మారిపోతూ ఉంది. ఈ డిసెంబర్లో మనకు కావాల్సింది ఇదే కనుక మనం ఇప్పుడు ట్రాజెంటా స్ప్రే చేస్తూ ఉన్నాము. డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఫస్ట్ డోస్ వచ్చేసి ట్రాజెంటా స్ప్రే చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ అలాక్టో సీజ్మైట్ స్ప్రే చేస్తాము నెక్స్ట్ డోసు. ఆ తర్వాత థర్డ్ డోస్ వచ్చేసి అలెక్సా 5G చేస్తాము. ఫోర్త్ డోస్ వచ్చేసి సఫారీ స్ప్రే చేస్తాము. ఈ 4 డోసులు కనుక మనం డిసెంబర్లో స్ప్రే చేసుకోగలిగితే ఇప్పటి వరకు మీ మిరప పంటలో ఎంత కాపు ఉందనేది పక్కన పెట్టేయండి. ఇప్పటి నుంచి కనీసం ఒక 10 నుంచి 12 క్వింటాలు కాపు సెట్ అవ్వడానికి అయితే ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. ఇది పై ముడత కింది ముడతకి చాలా ఎక్సలెంట్ పనిచేస్తూ ఉంది. ఎర్రనల్లి తామర పురుగుల్ని సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంది. చాలా మంచి ఫీడ్బ్యాక్స్ వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా నేను రివ్యూ వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే చాలా చక్కటి గ్రోత్ వచ్చి పూత వస్తూ ఉంది. ఆ పూత కాస్త ఎక్సలెంట్ కాపుగా మారిపోతూ ఉంది. అందుకోసమని మనం ట్రాజెంటా ఫస్ట్ డోస్ డిసెంబర్లో స్ప్రే చేస్తూ ఉన్నాము. సెకండ్ డోస్ అలెక్టో సీజ్మేటు, థర్డ్ డోస్ వచ్చేసి అలెక్సా 5G, ఆ తర్వాత సఫారీ. ఈ 4 డోసులు అలెక్సా 5G సఫారీ పడిపోతే తోట నీట్గా ఇస్త్రీ చేసినట్టు వచ్చి చాలా ఎక్సలెంట్ కాప్ సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ 2 కాప్ సెట్టింగ్కి డిసెంబర్ సెకండ్